మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే. నమస్తే అండి. కల్వకుంట్ల కవిత గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు బయట పెట్టడం చూసాం మనం. అయితే దీనికి రియాక్షన్ ఉంటుందా లేదా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారిని అలాగే కేసీఆర్ గారు కానీ ఉంటుందా లేదనుకుంటే ఇవాళ చూసాం మనం. హరీష్ రావు గారు ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నాం అన్నట్టుగా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకని ఆయన అంతా అలాగే ఒక సింగిల్ స్టేట్మెంట్తో చెప్పడానికి కారణం? అంటే ప్రధానంగా ఇక్కడ కవిత గారు గొడవ ఏంటంటే, ఒకటి మన భారతీయ సంస్కృతిలోనే ఒక గొడవ ఉంది. అంటే ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలి అని రామారావు గారు అనే వరకు అది లేదు వాళ్ళకి. సరే, ఇప్పటికీ ఆడవాళ్ళకి కొన్ని బ్యారిగేడ్స్ పెట్టి ఈవెన్ మగ కూలీ రేటు వేరు ఆడకూలీ రేటు వేరు అనే విచక్షణ అంటే వివక్ష ఉంది. ఆ ఏరియాలో వివక్ష ఉంది అనేది వాస్తవం. ఆ వివక్ష కుటుంబాల్లో కూడా నడుస్తోంది, రాజకీయ కుటుంబాల్లోనూ నడుస్తోంది, రాజకీయ వృత్తిలో కూడా నడుస్తోంది, రాజకీయ వ్యాపారంలో కూడా నడుస్తోంది. కవిత గారిలో ఆ బర్న్ ఉంది. అంటే తన తండ్రి పెట్టినటువంటి పొలిటికల్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ వ్యాపారంలో తనకి దక్కాల్సినంత వాటా దక్కట్లేదు, తనకి దక్కాల్సినటువంటి హోదా దక్కటం లేదు అనేది గొడవ. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు గొడవ కూడా అదే. అంటే మగపిల్లలే వారసుల, ఆడపిల్లలు కాదా అనేది ప్రశ్న. ఇది నిజానికి రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంక కూడా అదే గొడవ రైజ్ చేయొచ్చు, కానీ అక్కడ సమన్వయం సాధించాడు. సాధించడం అంటే ఆయన కూడా సిద్ధంగానే ఉన్నాడు అప్పచెప్పడానికి, కానీ నువ్వు లీడ్ చేయని ఆవిడ చెప్పడం వల్ల ఈయన నడుపుతున్నాడు కథని. కొంతకాలం ఆవిడని తీసుకొచ్చి యాక్టివేట్ చేద్దాం, ఇందిరాగాంధీ ఫ్లేవర్ తీసుకొద్దాం అనే ఒక కసరత్తు జరిగింది. ఇందిరాగాంధీ గారికి ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. ఆవిడ తప్ప ఇంకొక పిల్లోడో లేదు జవహర్లాల్ నెహ్రూ గారికి. అందుకని ఆ ఇబ్బంది రాలేదు. రామారావు గారు తెలివిగా అసలు తన సంసారం ఎవరిని కూడా రాజకీయాల్లోకి రాకుండా, సెక్రటేరియట్ లోపలికి రాకుండా అడ్డుకున్నాడు. అలా ఆయన కొంత సేవ్ అయ్యాడు. ఫైనల్ గా కుటుంబం తాలూకా గొడవకే ఆయన జీవితం నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. అందుకని ఆడపిల్లలు కూడా పొలిటికల్ ఏరియాలో కూడా వాళ్ళకి వారసత్వం ఉంటుంది. దాని ఆ క్లెయిమ్, ఆ పెయిన్ ఉంది ఆవిడలో. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ వ్యాపారంలో వస్తున్నటువంటి లాభాల్లో మేజర్ షేర్లు ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళందరి మీద ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిని వినియోగించుకోవాలి. ఇప్పుడు ఆంధ్రాలో ఎలాగైతే షర్మిల గారి ఆగ్రహాన్ని వినియోగించుకుని కూటమి అద్భుతంగా జనాన్ని మోటివేట్ చేసి తనకు ఓట్లు పడేటట్టు చేసుకుని 24 ఎన్నికల్లో కూటమి గెలుపుకి షర్మిల గారు అలాగే సునీత గారి కంట్రిబ్యూషన్, వాళ్ళు తర్వాత ఎక్నాలజీ చేయటం మానేశారు, కానీ నిజానికి వాళ్ళ కంట్రిబ్యూషన్ చిన్నది కాదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చాలా మంది చాటున బావురు అనటం నాకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ తగాదా మా జీవితాలతో చెడుగుడాడుతుందని మేము అనుకోలా అని కొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు బావురు అనటం నేను చూశాను ప్రత్యక్షంగా. కాబట్టి ఇంటి గొడవ వీధిని పడటం అనేది చాలా మంది జీవితాలని ఇబ్బంది పెడుతుంది. ఆ పార్టీని ఇబ్బంది పెడుతుంది. పార్టీని ఇబ్బంది పెట్టడం అంటే దాని క్యాడర్ని ఇబ్బంది పెట్టడం, దాన్ని నమ్ముకుని ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టడం. ఆ అనుభవం ఆల్రెడీ అక్కడ చూశారు. ఇప్పుడు అదే ఇక్కడ రిపీట్ అవుతుందా అనేటువంటి భయం చాలా మందిలో ఉంది. హరీష్ రావు కూడా ఆ బ్యారికేడ్స్ అన్ని చూసి దీన్ని క్రిటిసిజం రూపంలో తీసుకెళ్లటం కన్నా కూడా సున్నితంగా తోసిపుచ్చటం మంచిది అనుకుని ఎదురుదాడికి దిగలేదు ఆయన. ఎదురుదాడికి దిగకుండా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అని చెప్పాడు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను, ఇది వ్యాపారం, మేము కూడా వ్యాపారంలోకి వచ్చాం, 4 డబ్బులు నేను చేసుకున్నాను అంటే వాళ్ళు ఒకటి ట్రోల్ చేస్తున్నారు. అంటే 2001లో హరీష్ రావు ఆస్తులు ఏమిటి, ఒక ట్రంక్ పెట్టా, హవాయి చెప్పులు అని పెట్టి, ఈ రోజున ఆస్తులు ఏమిటి, ఆయనకి 25 కోట్ల విల్లా ఉంది బలాం చోట, ఇంకొక ఏదో 100 కోట్లది ఉంది, విదేశాల్లో చాలా కంపెనీలు ఇతనికి బినామీ పేర్లతో షేర్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు, ఇలా రకరకాల అవన్నీ పెట్టి ఒక పోస్టర్ డిజైన్ చేసి ప్రజల్లోకి వదిలారు. ఇది ఒక కార్యక్రమం నడుస్తోంది. అంటే అది బిజినెస్ వ్యాపారంలో నేను లాభం పొందుంటాను, దానికి కష్టపడ్డాను కదా, నేనేమి ఊరికనే రాలేదు కదా నాకు అది.
రాష్ట్ర సాధనలో నా పాత్ర ఉంది అని చెప్పాడు ఆయన మీడియా ముందు. రాష్ట్ర సాధనలో నా పాత్ర ఉంది, 10 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అభివృద్ధి వెనకాల నా పాత్ర ఉంది. అభివృద్ధి వెనకాల నా పాత్ర అనేది కోర్ట్స్లో చూడాలి. అభివృద్ధి అనగానేమి అంటే పెట్టుబడులు రప్పించుట, ప్రాజెక్టులు నిర్మించుట, లేకపోతే ఏదో ఒక పరిశ్రమని రప్పించుట, దానికి స్థలము కేటాయించుట, దీన్నే అభివృద్ధి అని చెప్పి ఒక అభివృద్ధి మోడల్ని, నిర్వచనాన్ని సెట్ చేశారు. ఆ సెట్ చేసిన సందర్భంగా నేను అభివృద్ధి చేశానంటే 4 కాళేశ్వరం ప్రాజెక్టులు లాంటివి కట్టాను. నిజానికి అది వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టింది. అది వీళ్ళు ఇంకొక పద్ధతిలో దాన్ని రీడిజైన్ చేసుకుని వెళ్ళారు. అయితే ఈ ప్రయత్నంలో వాళ్ళు కాంట్రాక్టర్లను పిలుస్తారు, కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు వెళ్తాయి. మొబిలైజేషన్ అడ్వాన్స్లు అనేవి పెట్టిందే దీనికోసం. గవర్నమెంట్ వాళ్ళకి ఆసరాగా నిలబట్టడం కోసం డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేసి అక్కడి నుంచి వీళ్ళకి కావాల్సిన అకౌంట్లోకి వేయించుకోవటం. ఇదే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చేయటం కోసమే జలయజ్ఞం టైంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు తీసుకొచ్చాడు. ఆ పద్ధతిలో ఈయనకి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తగిలి పెద్ద భారీ రెమ్యూనరేషన్లు వచ్చినట్లుగా వచ్చినాయి. దాన్ని ఆయన ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించి వాటాలు కూడా పంచి ఉంటాడు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఈనాడే క్రీడ కాదు. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వారికి చెప్పి చేసే పనులే ఇవన్నీ. ఎవరైనా దానిలో ఎవరి వాటాలు వారికి ఉంటాయి. కాబట్టి ఈయన ఒక్కడే చేశాడు, ఆయనకి ఏమీ తెలియదు అని కవిత గారు అనటం బూటకం. ఎందుకు బూటకం అంటే ఆవిడ కూడా చాలా కాన్షియస్ గానే హరీష్ రావుని ఎంచుకున్నారు. ఆవిడ దాడి హరీష్ రావు మీద కాదు, కేసీఆర్ మీదే. కేసీఆర్ అమాయకుడు, హరీష్ రావు చాలా దుర్మార్గుడు అని చెప్పడం ద్వారా హరీష్ రావు అనేటువంటి ఆయుధాన్ని పట్టుకుని కేసీఆర్ని, కేటీఆర్ని కొడుతోంది ఆవిడ. ఇప్పుడు మీరు చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళు చెప్తే ఈయన వాళ్ళ కథ చెప్తాడు. అలా టోటల్ పార్టీ రోడ్డు మీద పడుతుంది. దీన్ని కాపాడుకోవాలి ఇప్పుడు. అందుకని ఆయన ఏమన్నాడు మీడియా ముందు, ఇవన్నీ ఆల్రెడీ అనేక రాజకీయ పార్టీలు బీజేపీయో కాంగ్రెస్ రెగ్యులర్గా చేస్తున్నవే, అవే వారు చేశారు అన్నారు. వారు చేశారు అన్నారు తప్ప పేరు చెప్పలేదు. వారు చేశారు, నేను దీన్ని సీరియస్గా పట్టించుకోవడం లేదు అని చెప్పాడు ఆయన. అలా తప్ప ఇంకోలా మాట్లాడటానికి అవకాశం లేదు. ఆయన ఏమాత్రం ఆవేశపడినా కథ వేరుగా ఉంటుంది. అందుకని తన పరిధిలో తను రియాక్ట్ అయ్యాడు. తను మాట్లాడాల్సిన చోట్ల మాట్లాడాల్సిన పద్ధతుల్లో మాట్లాడతాడు. ఇది స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ జరగాలి, ఒక రాజీ జరగాలి. అసలు ఈ వివాదం వెనకాల అంటే 2-3 ఇన్సిడెంట్లు వరుసగా జరిగినాయి. కాళేశ్వరం టార్గెట్, దాని మీద డిస్కషన్, రాత్రి 2 దాకా అసెంబ్లీ జరుగుట, 2 గంటలకు ముఖ్యమంత్రి గారు సిబిఐ ప్రకటన చేయుట, సిబిఐ ప్రకటన పేరుతో కేసీఆర్ జుట్టు, బీఆర్ఎస్ జుట్టు కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుట, మీరు ఆడుకోండి ఇతన్ని అని చెప్పి, ఇతన్ని ఈ పార్టీ మీరు కంట్రోల్లోకి తీసుకోమని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తీసుకెళ్లి 2 జుట్టు అక్కడ పెట్టి వచ్చిన డ్రామా జరిగిన 2వ రోజు హరీష్ రావు మీద దాడి జరుగుట, హరీష్ రావు మీదుగా కేసీఆర్ మీద దాడి జరుగుట, కొత్త పార్టీ పెట్టాలి అనే ఆలోచన, ఈ కొత్త పార్టీ పెట్టాలి అనేటువంటి ఆలోచన, ఈ విమర్శలు ఏదో మేరకు బీఆర్ఎస్ని వీక్ చేస్తాయి. ఈ బీఆర్ఎస్ వీక్ అవటము, కేసుల్లో ఇరుక్కోవటము, ఈ రెండూ కూడా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇక్కడ. సో ఈ క్రీడ నడిపిస్తోంది ఎవరో స్పష్టమే. కానీ ఆవిడ రేపు పొద్దున్నే ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, నా వెనకాల నన్ను హరీష్ రావు మీదకి, పార్టీ మీదకి ఎగదోసింది రేవంత్ రెడ్డి అని, బీజేపీ వాళ్ళు మాట్లాడిస్తున్నారని, బీజేపీ వారి చిలకని నేనని, ఇలా రకరకాలుగా మాట్లాడతారని ఆవిడే ఒక మాట చెప్పేసి ఇవన్నీ దుర్మార్గమైన ప్రకటనలు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు అని కూడా చెప్పేసింది. అంటే తన మీద వచ్చే విమర్శలు ఏమిటో కూడా ఆవిడే చెప్పేసి దానికి సమాధానం కూడా ఆవిడే చెప్పేసుకుని అలా నేను క్లియర్గా ఉన్నాను అని చెప్పడంలోనే కాన్ఫిడెన్స్ ఉంది ఆవిడకి. అంటే ఆ మేరకు ఆవిడకి అష్యూరెన్సెస్ ఉన్నాయి. అందుకని ఇది భయపెడుతోంది బీఆర్ఎస్ క్యాడర్. ఈ పరిణామం పార్టీ వీక్ అయితే ఏమిటి మన భవిష్యత్తు, ఇప్పుడే సర్దుకోవడం మంచిదా, 4 రోజులు ఆగి సర్దుకుందామా అనే మూడ్లో అందరూ సూట్ కేసులు రెడీగా పెట్టుకుని కూర్చున్నారు అక్కడ. అందుకని దీన్ని నివారించడానికి ఏం చేయాలి అనేది, క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ప్రధాన టాస్క్ లోపల వాళ్ళకి.
ఆ లోపల ఉన్న వాళ్ళలో సీరియస్గా ఈ టాస్క్ను మోయాల్సిన బాధ్యత కూడా హరీష్ రావు మీదే ఉంది. అందుకని ఆయన ఎటువంటి ఆవేశాలకి లోను కాకుండా ఈ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు, ఈ గొడవలు ఇవన్నీ నెమ్మదిగా పర్సూ చేద్దాం. అప్పటి వరకు బయట జరిగేవి జరుగుతాయి, వాటిని ఎలాగూ ఆపలేం. ఆపలేని కాడికి దాన్ని ఆపడం కోసం శ్రమించడం కన్నా కూడా అసలు ఈ క్రైసిస్ మేనేజ్మెంట్కి ఇదే శ్రమను కేటాయిస్తే పని అవ్వచ్చేమో అనే ప్రోగ్రాంలోకి